ఇదే అంశంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? రైట్, మీరు అన్నట్టుగా ఇవాళ ప్రభుత్వం నిరంకుశ వైఖరి స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ప్రజా సమస్యల కోసం గొంతెత్తిన వారిని అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, దీక్షా భగ్నాలు చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 75% పనులు పూర్తయి కేవలం 25% పనులు ఆగిపోయి ఎన్నికల బోర్డు వల్ల నిలిచిపోయినటువంటి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి తక్షణమే వాటిని ప్రారంభించాలని గత కొద్ది రోజుల నుంచి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమీప గ్రామానికి చెందిన ఓటరు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన వారిని గెలిపిస్తే ఈ పనులు ఆగకుండా వేగవంతం చేస్తామని చెప్పారు. ఇవాళ మున్సిపల్ కొలువు తీరి దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తుంది. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినటువంటి పనులను వేగవంతం చేయాలి, తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ రెడ్డి ఇవాళ భీమ్గల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి చౌరస్తాలు ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆందోళన నిరాహార దీక్షకు కోలుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి దీక్షను ప్రభుత్వం లగ్నం చేయదలుచుకున్నది. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి ఉన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు టీఆర్ఎస్ కార్యకర్తతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొండ ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేయడం జరిగింది. అరెస్టుల పర్వం ఒకటే హెచ్చరిస్తారు. తనను అరెస్ట్ చేసినంత మాత్రాన దీక్షను భగ్నం చేసినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో దీక్ష కొనసాగుతుంది. ఇంట్లోనే అరెస్టు చేసి జైల్లో పెట్టినా కానీ ప్రజల కోసం తన పోరాటం ఆగదు. ఖచ్చితంగా భీమ్గల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అరెస్టులో ఖండించారు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ఎండగడుతూ ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. ప్రెస్ నోట్ లో వాళ్ళ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దంద వైఖరికి తారసానం పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అనేక అనైతిక కార్యక్రమాల వల్ల బీఆర్ఎస్ నేతలను, నాయకులను టార్గెట్ చేయడాన్ని పూర్తి స్థాయిలో హరీష్ రావు ఖండించిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మరికొద్ది సేపట్లో వేల్పూర్ లో ఉన్నటువంటి తన నివాసంలో దీక్షకు చేరుకున్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆయన నివాసం ముందు ఉద్రిక్త పరిస్థితి నేర్కొంది. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో ఈ ప్రశాంత్ రెడ్డి నివాసం హడావిడిగా ఉంది. ప్రస్తుతం అయితే పోలీసుల పహారంగా ప్రశాంత్ రెడ్డి దీక్షను భగ్నం చేసే పరిస్థితులు కనబడుతుంది. హౌస్ అరెస్ట్ చేశారు, అక్రమంగా నిర్బంధింంచారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టుల పర్వం కొనసాగుతుంది. బాల్కొండలో ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు అనుకున్న ప్రశాంత్ రెడ్డి తక్షణమే ప్రభుత్వం నుంచి 75% పూర్తయినటువంటి పనులకు నిధులు మంజూరు చేస్తామని స్పష్టమైన హామీ తప్ప తన దీక్షను విరమించే పరిస్థితి లేదని, ఆ కార్యక్రమం యథావిధిగా తన నివాసంలో కొనసాగుతుందని తేల్చి చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మరికొద్దిసేపట్లో ప్రశాంత్ రెడ్డి తన నివాసంలో దీక్షకు చేరుకున్నారు. సింధూరా. రవీందర్, ప్రజాపాలన పేరుతో అయితే ప్రజాస్వామ్యం కూని అవుతుంది అని అనుకోవచ్చా కాంగ్రెస్ సర్కార్ పాలనలో? దాదాపుగా మాకు అదే కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి ఎవరైతే అక్రమ అరెస్టుల పర్వం కొనసాగిస్తారో, ఎవరైతే నిర్బంధాలను ఏదైతే తెగించుకొని కొట్లాడతారో, ఇవాళ ప్రభుత్వం పెట్టిన ఆంక్షలకు, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభించాలి, శంకుస్థాపన చేయాలని ఎవరైతే నిలదీస్తున్నారో గత కొద్ది రోజుల నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అందులోనే భాగంగా గత కొద్ది రోజుల నుంచి అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో కుంటుపడినటువంటి కార్యక్రమాలను దాదాపుగా వాటిని పూర్తి చేయాలి. పూర్తి చేసి ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండల కేంద్రంలో ఇవి ప్రజా భవనాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్టీసీ బస్ స్టాండు, అదేవిధంగా దవాఖాన 100 పడకల దవాఖానతో పాటు సిమెంట్ సిసి రోడ్లు, ఇవి ప్రజలకు నేరుగా ఉపయోగపడేటువంటి ఉన్నటువంటి ప్రజా సంబంధాలకు అనుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వీటిని ప్రారంభిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంది? దాదాపుగా 70% పూర్తయింది, కేవలం 25%. కొన్ని దగ్గర అయితే ప్రారంభానికి శంకుస్థాపనలకు పురుడు పోసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు నిలిచిపోయిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఆ విషయాన్ని ఇవాళ బాల్కొండ ఎమ్మెల్యేగా తన బాధ్యతాయుతమైన
హోదాలో అప్పటి మంత్రిగా మంజూరు చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ నిధులు మంజూరు చేయాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ ప్రభుత్వం నిర్బంధ కాండకు దిగుతుంది, అణచివేత కార్యక్రమానికి పురుడు పోసుకుంటుంది, ప్రశ్నిస్తే గొంతెత్తితే నిర్బంధాలు జైళ్ల పాలు చేస్తున్నారు. ఆ విషయం మన గత కొద్ది రోజుల నుంచి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులను ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తారో అక్కడ ఇన్ఛార్జీలే రాజ్యం వెళ్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జి పెట్టాను, స్థానిక ఎమ్మెల్యేను కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయినటువంటి వ్యక్తిని ఇవాళ ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డిని ప్రభుత్వం కావాలిచ్చే ఇబ్బంది పెట్టుకున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అందులో భాగంగా ఇవాళ నిర్బంధానికి పూనుకోవడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ నిర్బంధాలకు భయపడే ప్రసక్తి లేదు, ఏది ఏమైనా తను ప్రేమతో ఏర్పాటు చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అంకితం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి తనని జైల్లో పెట్టినా ఖచ్చితంగా తన నివాసంలో నిరాహార దీక్ష చేసి తీరుతాను, ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేంత వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రవీందర్.